తెలంగాణలో గంజాయి సరఫరా ఊహించని రీతిలో సాగుతోంది. కొత్త మార్గాల్లో గంజాయి తరలిస్తున్నారు దుండగులు. కొన్ని రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో పాఠశాల దగ్గర గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడే కాదు, రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నార్సింగిలో, ఖమ్మంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న దుండగులను పోలీసులు పట్టుకున్నారు. కోకాపేట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతన్ని ఒడిశాకు చెందిన సోమ్యారాజన్గా గుర్తించారు. సోమ్యారాజన్ నుంచి 4 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్ట్మెంట్లో కార్మికులకు చాక్లెట్లు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లు తెచ్చి హైదరాబాద్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఓ నిర్మాణ కంపెనీ దగ్గర సోదాలు నిర్వహిస్తుండగా ఓ గదిలో అనేక బ్రాండ్లకు చెందిన గంజాయి చాక్లెట్లు పోలీసుల కంటపడ్డాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు కార్మికులకు ఎక్కువ ధరకు చాక్లెట్లు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. విద్యార్థులకు గంజాయి చాక్లెట్లు అలవాటు చేస్తున్నారు దుండగులు. రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. సోమ్యారాజన్పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఎంతకాలం నుంచి గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నాడు, ఎవరెవరికి అమ్ముతున్నాడు అనే సమాచారాన్ని రాబడుతున్నారు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ గంజాయి చాక్లెట్ల కలకలం చెలరేగింది. అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తూ పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో గంజాయి స్మగ్లర్లు రూట్ మార్చారు. ఖమ్మంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 3 కేజీల గంజాయి చాక్లెట్లు, 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, అంటే ఎంతకాలంగా ఈ చాక్లెట్ల విక్రయాలు అనేవి జరుగుతున్నాయి? మొత్తం ఎంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి సరఫరా చేసేటువంటి దుండగులు తమ రూట్ మార్చుకున్నారు. నిన్నటి వరకు ఆర్టీసీ బస్సులో వివిధ వాహనాల్లో, కార్లలో కావచ్చు, లారీలలో, ట్రాక్టర్ల మీద తీసుకొచ్చినటువంటి దుండగులు ఇప్పుడు తమ రూట్ పద్ధతిని కూడా మార్చుకోవడం జరిగింది. మార్చుకోవడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి చాక్లెట్ల ప్యాకేజీ రూపంలో కూడా గోల్డెన్ చార్మినార్ అంటూ, చార్మినార్ గోల్డెన్ పేరుతో ఆయుర్వేదిక్ మెడిసిన్ అని ఒక అద్భుతమైనటువంటి కవర్ను తయారు చేసి దాంట్లో గంజాయిని సరఫరా, అంటే గంజాయి చాక్లెట్లను సరఫరా చేస్తున్న పరిస్థితి ఖమ్మంలో ఇప్పుడు కలకలం రేపుతుంది. నిన్నటి వరకు రాష్ట్రంలో కలకలం రేపిన గంజాయి చాక్లెట్లు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గంజాయి చాక్లెట్ల కలకలంతో ఒక్కసారిగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని అమ్మకందారుల పైన ఉక్కుపాదం మోపాలి, గంజాయి సరఫరాను నిలిపివేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి పైన పోలీసులు డ్రైవ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంటే, ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పెద్ద ఎత్తున కూడా గంజాయి సరఫరా అవుతుంది. నిత్యం భద్రాచలం కావచ్చు, బూర్గంపాడు, మనుగూరు, పినపాకతో పాటు కొత్తగూడెం, చంద్రగొండ, మదిర, పాల్వంచ, కొత్తగూడెంలో ప్రధానంగా ఖమ్మం సంబంధించిన ప్రాంతాల్లో కూడా ప్రతిరోజు కూడా గంజాయిని విక్రయిస్తూ గంజాయిని తరలిస్తుండగా పట్టుకుంటున్న పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాత్రం ఖమ్మం జిల్లాలో గంజాయి చాక్లెట్లను అమ్మకం చేస్తుండగా రాత్రి మాత్రం పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు మాత్రం వాళ్ళు పట్టుకున్నారు. 2 వ్యక్తులను కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలోనే దాదాపు, అంటే సిపి సునీల్ దత్ వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత గంజాయి అమ్మకం చేస్తున్నటువంటి 7 వ్యక్తులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. 7 వ్యక్తులు కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి విచారణ కొనసాగిన 2 రోజుల వ్యవధిలోనే మళ్ళీ గంజాయి చాక్లెట్లు అమ్మకం చేపడుతున్నటువంటి 2 వ్యక్తులను కూడా అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న 2 వ్యక్తులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఎక్కడెక్కడ గంజాయి చాక్లెట్లు అమ్మకాలు చేపడుతున్నారు, ఎంత స్థాయిలో గంజాయి సరఫరా చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రధానంగా గంజాయి అమ్మకంలోనూ, గంజాయి సరఫరా చేస్తున్న దాంట్లో కూడా కాలేజీ విద్యార్థులు, అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఐటీసీ, కేటీపీఎస్ సంబంధించినటువంటి ప్రాంతం కూడా పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఆ ప్రాంతంలో లారీల ద్వారాను, ఇతర మార్గాల ద్వారా కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారని కూడా పెద్ద ప్రచారం కొనసాగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా పట్టుకొని కేసు మొత్తం సీజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం చాక్లెట్ల రూపంలో గంజాయి బిస్కెట్ చాక్లెట్లు అమ్ముతున్న నేపథ్యం చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరీష.
సైదులు అంటే ప్రధానంగా ఖమ్మంలో ఈ వ్యక్తి ఎవరెవరికి ఈ గంజాయి చాక్లెట్స్ ను సరఫరా చేసినట్లుగా చెప్తున్నారు. అంటే ఎంతమంది ఈ గంజాయిని సేవించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకే 7గురిని కూడా అనుమతులు అంటే మొత్తం గంజాయిని సరఫరా చేస్తున్నటువంటి 8 స్పాట్ల నుంచి 7గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా ఎవరెవరకు సరఫరా చేస్తున్నారు, ఏ కాలేజీలలో ఎవరెవరు గంజాయి సేవిస్తున్నారు అన్న దాని మీద కూడా ప్రధానంగా మొత్తం కూడా కేసు వివరాలను కూడా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు రాత్రి గంజాయి చాక్లెట్ల ద్వారా పట్టుబడినటువంటి 2 వ్యక్తులు కూడా ఎక్కడెక్కడ ఎవరెవరకు అమ్మారు, ఎంత అమ్మారు, అది ఎవరు ఆర్డర్ ఇస్తున్నారు, దానికి ప్రజగా ఎడక్ట్ అయినటువంటి వారెవరు, దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా పోలీసులు తర్జన భర్జన అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గంజాయి అమ్మకదారులపైన పీడీ యాక్ట్లు కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం, అదేవిధంగా ఏపీ సరిహద్దు ప్రాంతం, గడ్చిరోలు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి మార్గాలు కావచ్చు, మా ఖమ్మం నుంచి అంటే మనుగూరు నుంచి వయా వరంగల్ హైదరాబాద్ వెళ్తున్న ప్రాంతాలు కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటి కూడా హాట్ స్పాట్ గా పోలీసులు గుర్తించారు. ఖమ్మంలో ప్రధాన కేంద్రాలుగా రద్దీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో గంజాయి అంటే బస్టాండ్ ఏరియాలోను, కళాశాల ఆవరణలోను ప్రజలు ఎక్కువగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అమ్మకాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో యువత అంటే మొత్తం పెద్ద తమ చెడు వ్యసనాలకు బానిస అయిన తర్వాత వారంతా కూడా గంజాయికి ఎడిక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ గంజాయి ఎడిక్ట్ అవుతున్న దాంట్లో కూడా అమ్మకాలు చేపడుతున్న వారు కూడా ఇతర ప్రాంతాలను తీసుకొచ్చి ఎవరెవరు అమ్ముతున్నారు, దీనికి ఎలా చైన్ సిస్టమ్ ఏంటన్న దాని మీద కూడా సిపి సునీల్ దత్ ఎంక్వైరీ చేపట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా పెద్ద పెద్ద నేతలే అంటే దీనికి సంబంధించి పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ఎవరెవరు ఏ బాధ్యతలో ఉన్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, వీళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఎంత అమ్మకాలు చేపడుతున్నారు, అసలు బిస్కెట్లు ఎక్కడ చాక్లెట్లు ఎక్కడ తయారు చేస్తున్నారు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున కూడా చర్య అంటే మొత్తం కూడా మొత్తం గాలింపు చర్యలు చేపట్టేందుకు పోలీసులు అటు ఎన్ఫోర్స్మెంట్ అదేవిధంగా ఎక్సైజ్ పోలీసులు మొత్తం 3 కూడా టీమ్ గా ఏర్పడి కూడా మొత్తం తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రధానంగా వచ్చేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడంతో పాటు నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్ల ద్వారాను ప్రధానంగా బస్టాండ్ అంటే బస్సులలో వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇతర కార్లలో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాహనాలను చెక్ పోస్టులలో భారీగా తనిఖీలు చేస్తున్నారు. చెక్ పోస్టులో తనిఖీలు చేస్తున్నటువంటి వారు ద్విచక్ర వాహనాలపైన వచ్చినటువంటి వారిపైన కూడా తనిఖీలు చేస్తూ కూడా పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పుడు చాక్లెట్ల కలకలం, గంజాయి చాక్లెట్ల కలకలం మాత్రం కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. హరీష. రైట్, థ్యాంక్ యూ సైదులు.